భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొక 4 సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇల్లందు మున్సిపాలిటీలో 26వ తారీఖుతో 5 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా చివరి మున్సిపల్ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలకి ఏ భరోసా అయితే దొరుకుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ భరోసాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ గడిచిన సంవత్సరంలో ఏవైతే అనేక అవాంతరాలు, అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, చెప్పిన అన్ని కార్యక్రమాలు కాకపోయినా ప్రజలు హర్షించే అన్ని కార్యక్రమాలు చేసి మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసే దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు జనవరి 26వ తారీఖు నాడు 4 కార్యక్రమాలని పేదవాడి గుమ్మానికి, రైతన్నల ఇంటికి పంపిస్తానని చెప్పి, రైతు భరోసా కార్యక్రమానికి గత ప్రభుత్వంలో ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రూపాయలు 2 విడతలు ఇచ్చే కార్యక్రమానికి 26వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం.